I want to turn to a passage in John's Gospel in chapter 14. యోహాను వార్త 14వ అధ్యాయాన్ని మనం చూద్దాం. You know, this was spoken when Jesus was eating his last meal before going to the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళ్లే ముందు చివరి రాత్రి భోజనం దగ్గర మాట్లాడిన మాటలు. And the disciples were feeling very insecure. What is going to happen when Jesus goes away? ఇక్కడ శిష్యులు మనం చూసినట్లయితే వాళ్ళందరూ అభద్రతా భావంలో ఉన్నారు. యేసు ప్రభు చనిపోతే ఏమవుతుంది? As long as Jesus was with them 3.5 years, they felt so secure and happy. Any problem came, the Lord was there to solve it. ఆ 3.5 సంవత్సరాలు కూడా ప్రభు దగ్గరే ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళేవారు. ఎంతో భద్రపరచబడి ఉన్నారు వాళ్ళు. But now he's going away. కానీ ఇప్పుడైతే ఆయన వాళ్ళని విడిచిపెట్టి వెళ్తున్నారు. It's like a small 10-year-old child, father and mother suddenly dying. ఇది ఎలా ఉంటుందంటే ఒక 10 సంవత్సరాల బిడ్డకి తల్లిదండ్రులు అకస్మాత్తుగా చనిపోయారు అనుకోండి. Think if you were a 10-year-old child and your father and mother suddenly died. మీరు ఒకసారి ఊహించుకోండి, మీకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు చనిపోయారు. And you don't have any relatives to look after you. నిన్ను చూడటానికి బంధువులు ఎవరు లేరు. You'll feel so insecure and afraid. ఎంతో అభద్రతలోకి వెళ్తావు, భయపడతావు. So Jesus told them, అందుకే ప్రభు చెప్పారు, verse John 14:18, యోహాను 14:18, I will not leave you as orphans. I will come to you. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తును. He knew that these disciples will now feel like they are orphans. ఆయనకు తెలుసు ఇప్పుడు నా శిష్యులందరూ అనాథలుగా భావించబడుతున్నారు. My dear brothers and sisters, many Christians act like orphans. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది క్రైస్తవులు అనాథల్లాగే ఉంటారు. I feel that many of you also feel so insecure in the world. మీలో అనేక మంది కూడా ఈ లోకంలో ఎంతో అభద్రతా భావంలో ఉన్నారు. It's not easy to be a Christian in India. భారతదేశంలో క్రైస్తవుడిగా ఉండటం అనేది అంత సులభమేం కాదు. Because less than 1% of people are Christians. ఎందుకంటే 1% కంటే తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. Most of the people in our office and around are non-Christians. మన ఆఫీసుల్లో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ క్రైస్తవేతరులే. And many of them don't like Christians. అనేక మంది వాళ్ళల్లో క్రైస్తవులను ఇష్టపడరు వాళ్ళు. So when you work in an office where everybody is non-Christian, you can feel like an orphan. మీరు ఆఫీసులో పనిచేస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ క్రైస్తవేతరులుగా ఉన్నప్పుడు మీరెంత అభద్రతా భావంలో ఉంటారు. And some of us sitting here, your own relatives are non-Christians. మీలో ఇక్కడ కూర్చున్న వారిలో మీ బంధువులు కూడా క్రైస్తవేతరులే. You have been very bold to take a stand for Jesus and come out for him. యేసు కోసం మీరు నిలబడి ఎంతో ధైర్యంగా బయటకు వచ్చారు. And I am very proud of all of you who have taken a stand for Christ. అలా క్రీస్తు కోసం మీరు నిలబడ్డందు మీ అందరిని బట్టి నేను అభినందిస్తున్నాను. And Jesus also is proud about you. యేసు ప్రభువారు కూడా మిమ్మల్ని చూసి అతిశయిస్తున్నారు. But you can feel insecure what will happen in the future. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని మీరు అభద్రతలో ఉండొచ్చు. Because jobs are also not so easy. ఎందుకంటే ఉద్యోగాలు కూడా అంత సులభమైనవి కాదు. And the value of money is going down. డబ్బుకి విలువ తగ్గిపోతుంది. Everything in the shop is getting more and more expensive. షాపుల్లో ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోతుంది. Does God care about all this for his children? తన బిడ్డల కోసం ప్రభు ఇవన్నీ పట్టించుకుంటాడా? I want to tell you, yes, he is interested in you. నేను చెప్తున్నాను, ఆయన పట్టించుకుంటాడు. మీ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. Please remember this word all your life. మీ జీవితం అంతటికి ఇది గుర్తుపెట్టుకోండి. John 14:18. యోహాను 14:18, I will not leave you like an orphan. I will come to you. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు నేను వస్తాను. Whenever you feel like that, I'm helpless, I don't have a father and mother. నేను నిస్సహాయుడిగా ఉన్నాను, నాకు తల్లిదండ్రులు లేరా నువ్వు భావించినప్పుడల్లా, Yeah, Jesus speaking to you.
యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. I will not leave you as an orphan. మిమ్మల్ని అనాథలుగా నేను విడవను, I will come to you. నేను మీ ఎద్దకు వస్తాను. How does he come? ఆయన ఎలా వస్తాడు? See verse 16. 16వ వచనం. I will ask the Father, and he'll give you another helper. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటుకు ఆయన వేరొక ఆదరణకర్తను ఇస్తాడు. First helper was Jesus himself. He was with the disciples for 3.5 years. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో 3.5 సంవత్సరాలు అప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా సహాయం చేయటానికి. He said, now I'm going away. I'll send another helper. నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, నేను పంపిస్తాను. And that is the third person in the Godhead. That is the Holy Spirit. అక్కడ త్రిత్వంలో 3వ వ్యక్తి ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. And Jesus said the Holy Spirit is another helper. ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నట్టు ఆయన వేరొక ఆదరణకర్త. So who is the first helper? మరి మొదటి సహాయకుడు ఎవరు? Jesus himself. యేసు ప్రభువే. He was with them. వాళ్ళతో ఉన్నాడు ఆయన. Any problem they came, Jesus would help. ఏ సమస్య వచ్చినా ప్రభు సహాయం చేస్తూ ఉండేవాడు వాళ్ళకి. If there's a storm in the lake, అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు they're all in the boat. వాళ్ళందరూ పడవలో ఉన్నారు, Jesus will stop the storm. యేసు ప్రభు దాన్ని నెమ్మడపరిచారు. Any problem they faced, Jesus was there to help them. వాళ్ళు ఏ సమస్యను ఎదుర్కొన్నా దాన్ని పరిష్కరించడానికి ప్రభు ఉన్నాడు అక్కడ. They felt so comforted when Jesus was with them. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆదరించబడుతూ ఉన్నారు. When he said, I'm going away, they felt, oh, we are going to be orphans. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు అనాథలుగా భావించారు. He said, I'll send another person just like me to comfort you. నా వలే నేను వేరొక సహాయకుడిని పంపిస్తాను, ఆయన ఆదరణకర్త, And he will help you. ఆయన మీకు సహాయం చేస్తాడు. After Jesus ascended to heaven, he sent the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించారు. Why did the Holy Spirit come? పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? In some churches, they say the main thing is to make you speak in tongues. కొన్ని సంఘాలలో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు భాషలతో మాట్లాడతారు అంటారు. It is not what Jesus said. అని ప్రభు చెప్పింది అది కాదు. ఇక్కడ He said it is to be your helper. ఆయన మీకు సహాయకుడు. He can help you in any situation. ఏ పరిస్థితులైనా మీకు సహాయం చేయటానికి. See, supposing you are climbing a mountain మీరు ఒక పర్వతం ఎక్కుతున్నారు, and you're about to fall and you hold a rock there. మీరు అక్కడ పడబోయారు కానీ ఒక బండను పట్టుకున్నారు. And you don't know if anybody's there. You say, is anybody there? Please help me. ఎవరైనా ఇక్కడ ఉంటే నాకు సహాయం చేయమని మీరు అడుగుతున్నారు. I'm falling. నేను పడిపోతున్నాను. Somebody comes and holds your hand and lifts you up and makes you stand. ఎవరో వచ్చి నీ చేయి పట్టుకొని నిలబెట్టారు. That is a helper. ఆయనే సహాయకుడు. That is the Holy Spirit. పరిశుద్ధాత్ముడు కూడా అలానే చేస్తాడు. And I want to tell you, Jesus said he is a helper. యేసు ప్రభు చెప్పారు పరిశుద్ధాత్మ గురించి, ఆయన సహాయకుడు. He has come into the world. ఆయన ఆదరించటానికి ఈ లోకానికి వచ్చాడు. We have to just open our heart and say, Lord Jesus, please fill me with your Holy Spirit. కేవలం మన హృదయాలను తెరిచి ఓ యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని మనం వేడుకోవాలి. He is there to help you. నీకు సహాయం చేయటానికి ఆయన ఉన్నాడు. It says here in verse 17, last part, he will dwell inside you. 17వ వచనం చివరి భాగంలో మనం చూస్తే ఆయన మీలో ఉంటాడు. It's not, Jesus was outside them. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు వెలుపల ఉన్నారు. If there is an outward problem, he could help them. బాహ్య సంబంధమైన సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఆయన సహాయం చేసేవాడు. Then we have inside problems. ఇప్పుడు మనకేమో అంతరంగంలో సమస్యలు, Mind, we are worried. మన మనసులో చింతలు ఉంటాయి. The Holy Spirit will come inside and enable us to overcome that worry. పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చి ఆ చింతను జయించడానికి సహాయం చేస్తాడు. And in our mind and in our inside us, we face so many temptations. మన మనసులో మన అంతరంగంలో ఎన్నో శోధనలకు గురవుతూ ఉంటాం. When somebody irritates us or gets angry with us, ఎవరైనా మన చిరాకు పెట్టినప్పుడు, మన మీద కోపపడ్డప్పుడు we are tempted to speak in an angry way back to them. మనం కూడా వాళ్ళతో కోపంతో మాట్లాడటానికి శోధించబడుతూ ఉంటాం. Even a husband wife, sometimes they can be tempted like that to speak in anger to each other. భార్యాభర్తలు కూడా కోపంతో మాట్లాడుకునేటట్లు ప్రేరేపించబడుతూ ఉంటారు, శోధించబడుతూ ఉంటారు. If you ask that husband and wife at that time, do you love your wife? Do you love your husband? ఆ సమయంలో నువ్వు వెళ్ళి నీ భార్యను ప్రేమిస్తున్నావా, భర్తను ప్రేమిస్తున్నావా అని అడిగితే They say, yes, I love my partner, but
Son, this anger is uncontrollable. నేను నా భాగస్వామిని ప్రేమిస్తున్నానుగా, మరి ఎందుకో ఈ కోపం వస్తుంది? The Holy Spirit has come to help you to overcome your anger. నీ కోపాన్ని జయించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Or some problem you face in the home. ఇంట్లో ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొంటున్నప్పుడు There is a helper. Remember this word, helper. That's what the Holy Spirit is. కాబట్టి ఆయన సహాయకుడిగా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి ప్రభు ఏం చెప్పారు.